హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ మైదుకూరు మనీ. నేను బిగ్ బాస్ 8 గురించి రివ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ కంటెస్టెంట్ గా వెళ్లాల్సిన నేను రివ్యూస్కి ఎందుకు వచ్చాననేది మీ అందరికి ఇప్పుడు అర్థమవుతుంది. బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా నేను ఉండాలి అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్స్ నాకుంటే కంపల్సరీ ఉంటాను. బట్ ఇప్పుడు నేను అందరిలాగా నేను లెంతీస్ వీడియోస్ చెయ్యను. రివ్యూస్ అనేవి షార్ట్ అండ్ స్వీట్ లో మీకు అందరికి అందించాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను ఎలా అని అందిస్తాను మీకు. ఓకే, లెట్స్ ఆ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం బిగ్ బాస్ 8 ని రివ్యూ చేసిన నాగార్జున గారు హోస్టింగ్ వచ్చారు, రివ్యూలు అయ్యింది. బట్ బిగ్ బాస్ 7 ని గుర్తు చేస్తూ బిగ్ బాస్ 8 రివ్యూలు అయింది. అది మీరు అందరు గమనించారో లేదో అయితే నాకు తెలియదు. బట్ నేనైతే గమనించానండి. ఎలా అంటే 14 మంది ఒక్కొక్కరిని పంపించకుండా 14 మంది అవుతారు, 14 సార్లు వెళ్ళాల్సి వస్తుందని డివైడెడ్ బై 2 చేసేసి వాళ్ళని ఒక్కొక్కరిని 2 జంటలుగా చేసేసి 7 ని గుర్తు చేస్తూ 8 ని రివ్యూ చేశారు. ఫస్ట్ ఆ రివ్యూ చేయడం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఒకరిని ఒకరు చూస్ చేసుకోవడం అనేది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక లేడీ ఒక జంట అనేది ఇక్కడ రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమైంది, ఇక్కడ సమానత్వం అనేది కంపల్సరీ స్టార్ట్ అయింది. సో నిన్న గేమ్స్ కూడా నిన్నే స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు మంచితనంగా ఉంటే దానివల్ల మనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం అవసరమే లేదు. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళినందుకు ఒక న్యాయం జరగాలి, వీళ్ళు ఎలా ఆడగలరు అనే శక్తిని చూపించడానికే నిన్న గేమ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆ గేమ్ స్టార్ట్ చేయడంలో కూడా నిన్న ట్విస్టులు పెట్టారు, 3 ట్విస్టులు పెట్టారు. ఒక ట్విస్ట్, ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే నో క్యాప్టెన్. కానీ మీరు ఇంకొక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, నాగార్జునకు ఒక లైన్ రూమ్ లోకి వెళ్ళాడు. లైన్ రూమ్ అంటే గోల్డెన్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు, గోల్డెన్ రూమ్ లో ఈ హౌస్ లో ఎవరైతే గేమ్ ప్లే చేస్తారో వాళ్ళే ఈ హౌస్ లైన్ అవుతారు, వాళ్ళే క్యాప్టెన్ కూడా అవుతారు అని చెప్పారు. కానీ అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అక్కడ క్యాప్టెన్ అవ్వడానికి లేదు, నో క్యాప్టెన్ అని సిగ్నల్ అనేది నిన్న రివీల్ అయింది. సెకండ్ పాయింట్, నో రేషన్ అనే దానికి నో రేషన్ అని ఎందుకన్నాడు? కానీ అక్కడ టేబుల్స్ మీద ఫ్రూట్స్ ఉన్నాయి, అవన్నీ ఫుడ్ ఐటమ్సే కదండి. ఫుడ్ ఐటమ్స్ కాబట్టి అవన్నీ రేషన్స్ లోకి సప్లిమెంటరీస్ అవుతాయి. సో వాళ్ళు సంపాదన అంటే వీళ్ళు ఎలా ఆడుతున్నారో దాన్ని బట్టి రేషన్ అనేది వస్తుంది. రేషన్ అనేది రాకపోతే నిన్న వాళ్ళకి చిన్న చిన్న ఐటమ్స్ ఏదో పంపించారు లాస్ట్ లో, సోప్స్, అవి బ్రషెస్, టూత్ పేస్ట్ ఇవన్నీ పంపించారు లాస్ట్ లో, అవి రేషన్ లోకి వస్తాయి కదండి. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా మొదలైంది. గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి నో రేషనా, లేకపోతే గెలిచిన వాళ్ళకి రేషన్ ఉందా అనేది ఈ రోజు తెలుస్తుంది. లాస్ట్ లో ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే, 0 పైసా, రూపాయి కూడా లేదు, 0 చూపించారు. అనిల్ రావిపూడి గారు వచ్చారు, అక్కడ అమౌంట్ ని మనకి 0 చూపించి వెళ్ళిపోయారు. సో ఈ రివ్యూస్ లో దీన్ని బట్టి మీకు ఏం అర్థమై ఉంటదంటే, ఇక్కడ వీళ్ళు ఆడే ఆటను బట్టి మనకి అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ గేమ్ కిందని అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నా వీడియోస్ లో కామెంట్ చేయండి. ఇంకొకటి, అక్కడ యూనిక్గా 8 అని చాలా సార్లు చెప్పారు. అంటే ఇక్కడ ఫస్ట్ రాగానే మనకి ఒక టైమర్ అది ఉంటది కదండి, యూనిక్కి సంబంధించింది. ఆ టైమర్ అనేది పెట్టాడు. టైమర్ అనేది ప్రతి గేమ్ లో అప్లై అవుతుంది. సో దానికంటూ ఒక టైం లిమిట్ కూడా ఉంటది. ఎందుకంటే ప్రతి గేమ్ లో ఒక టైం లిమిట్ అనేది పెట్టాడు. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఓడిపోయేంత వరకు, లేకపోతే ఇంత ఉండేది. బిగ్ బాస్ 7 కి 8 కి తేడా ఏంటంటే, ఇక్కడ కంటెస్టెంట్స్ కూడా మనకి డాన్సింగ్ నుంచి వచ్చారు, ఎంటర్టైన్మెంట్ పరంగా డాన్స్ నుంచి వచ్చారు, అండ్ యూట్యూబర్స్ వచ్చారు, అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరిని మనం ఇంక్లూడ్, సీరియల్స్ వాళ్ళు వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు. సో వీళ్ళందరూ ఎలా అంటే, ఆర్జే గారు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక టీమ్ గా ఆడతారా లేకపోతే డివైడెడ్ గా ఆడతారా అనే దానికి ఉంది పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, మన నాగార్జున గారు అసలు ట్విస్టులు మామూలుగా ఇవ్వలేదు. 3 ట్విస్టులు ఇచ్చాడు, 3 ట్విస్టులు అయిపోయాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి కంటెస్టెంట్స్ ఎవరు నెక్స్ట్ వీక్ నుంచి ఎలిమినేషన్ ఉంటుందా లేదా 5th వీక్ లోనే కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అవుతారా అనేది చూడాల్సిన పాయింట్ ఉంది. సో మీ అందరి కోసం ఈ వీడియోని నేను రిలీజ్ చేయబోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మైదుకూరి క్రియేషన్స్.
అండ్ ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే నా షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, సో నేను సాంగ్స్ కూడా రాస్తాను. సో అందుకని ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ముందు ముందు రాబోతున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఫాలో ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. లైక్ మీరు చేసే ప్రతి ఒక్క నా వీడియోకి మీరు లైక్స్ షేర్స్ చేయడం వల్ల నాకు వచ్చే యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్స్లో కానీ, లేదంటే యూట్యూబ్లో నేను ఎర్న్ చేసుకోబోతున్నదైనా కానీ నేను వీడియోస్ ఖర్చు పెట్టడానికి ఇబ్బంది పడాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక చిరుద్యోగిని. నాకు సమయం అందుబాటు అయినప్పుడు నేను రివ్యూస్ కంపల్సరీ ఇస్తాను. రివ్యూ ఇవ్వడానికి నేను చాలా కృషి చేస్తున్నాను. ఇప్పుడు నా టైం అనేది సహకరించుకొని మీకోసం ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ మై ఛానల్ మైదుకూరి క్రియేషన్స్. నేమ్ మనీ. నేను ఉన్నన్ని రోజులు ఈ ఛానల్ అనేది రన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.